నేను నా పొలంలో ఆకుకూరలు పండిస్తాను. నేను సాధారణ రెయిన్ పైప్ మరియు లేజర్ స్ప్రే రెండింటినీ ఉపయోగించాను. 15 గుంటల భూమిలో సాధారణ రెయిన్ పైప్ అమర్చినప్పుడు 5 రోల్స్ అవసరమయ్యాయి. మరో 15 గుంటలలో లేజర్ స్ప్రే అమర్చాను. దానికి కేవలం 2 రోల్స్ మాత్రమే అవసరమయ్యాయి. మొత్తం పొలంలో నీరు సమానంగా పడుతుంది. మొదటి నుంచి చివరి వరకు నీటి పంపిణీ సమానంగా ఉంటుంది. పొలంలో ఎక్కడా పొడి ప్రాంతం ఉండదు. లేజర్ స్ప్రే మా కుటుంబానికి ఒక వరంలా మారింది. 15 గుంటలలో 5 రోల్స్ రెయిన్ పైప్ అవసరమయ్యాయి. కానీ లేజర్ స్ప్రేతో కేవలం 2 రోల్స్ చాలు. 2 రోల్స్ లేజర్ స్ప్రే ఎలా 5 రోల్స్ సాధారణ రెయిన్ పైప్కు సమానమవుతుంది? లేజర్ స్ప్రే తక్కువ పరిమాణంలో ఎందుకు అవసరమవుతుంది? దీనిని ఈ వీడియోలో వివరించాం. లేజర్ స్ప్రే చాలా విస్తృత ప్రాంతానికి నీరందిస్తుంది. అందుకే దీన్ని ఎక్కువ అంతరంతో అమర్చుతారు. తక్కువ లైన్లతోనే లేజర్ స్ప్రే మొత్తం పొలానికి నీరందిస్తుంది. అందువల్ల లేజర్ స్ప్రే తక్కువ పరిమాణంలో సరిపోతుంది. 1 ఎకరానికి కేవలం 600 మీటర్లు 6 రోల్స్ లేజర్ స్ప్రే 32 మిమీ సరిపోతుంది. లేజర్ స్ప్రే ప్రయోజనాలు ఇక్కడితో ముగియవు. ఇది ఇతర భాగాల ఖర్చును కూడా ఆదా చేస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి వీడియోను కొనసాగించి చూడండి. లేజర్ స్ప్రేను పొలంలో ఎక్కువ దూరం వరకు అమర్చవచ్చు. ఇది ఎక్కువ దూరం వరకు సమానంగా నీటిని అందిస్తుంది. అందువల్ల దీనికి తక్కువ మెయిన్ లైన్లు, సబ్మెయిన్ లైన్లు మరియు ఫిట్టింగ్స్ అవసరం. చిత్రంలో చూపినట్లుగా 1 హెక్టారు ప్రాంతానికి లేజర్ స్ప్రే మరియు సాధారణ రెయిన్ పైప్ వ్యవస్థలను చూపించే చిత్రం ఇది. లేజర్ స్ప్రే వ్యవస్థలో మెయిన్ లైన్ చాలా చిన్నదిగా ఉన్నట్లు మీరు చూడవచ్చు. సబ్మెయిన్ లైన్ కూడా చిన్నదిగా ఉంటుంది. చాలా తక్కువ వాల్వులు మరియు ఎండ్ క్యాప్స్ అవసరం. మొత్తంగా లేజర్ స్ప్రే వ్యవస్థ స్ప్రే పైపులు, మెయిన్ లైన్, సబ్మెయిన్ లైన్ మరియు ఫిట్టింగ్స్ ఖర్చును తగ్గిస్తుంది. కాబట్టి రైతు సోదరులారా, లేజర్ స్ప్రే నిజంగానే ఆర్థిక పరంగా ఎంతో లాభదాయకం. లేజర్ స్ప్రే అనేది ఒక తెలివైన నిర్ణయం.